బొగ్గు కుంభకోణం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సింగరేణి టెండర్లపై విచారణ జరిపించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిబిఐతో లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సింగరేణి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్లలో అక్రమాలు, విధాన మార్పులతో సింగరేణికి వేల కోట్ల నష్టం వస్తోందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో న్యాయమైన టెండర్లకు గండి పడుతోందన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందన్న హరీష్, ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 1044 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. 30% అధిక ధరలకు పేలుడు పదార్థాల కొనుగోలు చేశారు. అందుకోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్, అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతించు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు రేవంత్ రెడ్డితో ఫెవికాల్ బంధం లేకపోతే నేను ఓపెన్ లెటర్ రాసినా, ఇవన్నీ స్కామ్ల గురించి మెన్షన్ చేసినా పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.